అదే నమస్కారం. డివోషన్ ఛానల్లో పెడుతున్నాను. ఇప్పుడు ఒక మగాడు తనకు తోడు కావాలి అనుకున్నాడు. ఆడ మనిషి తోడు కోరుకున్నాడు. ఆ తోడుని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. దాన్ని తప్పు పట్టాలా? హాలీవుడ్లో ఏకంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని కూడా పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు. సమ్ డినీరోనో ఎవరో ఉంటాడు. రాఖీ గుల్జర్ అని చెప్పేసి ఒక పెద్ద ఆవిడ ఈరోజు అమెరికానికి సపోర్ట్. అతను 61 సంవత్సరాల వయసులో గౌరీ స్ప్రోత్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె పెద్ద ఆమె 47 సంవత్సరాలు, ఇతనికి 61, 11 సంవత్సరాల గ్యాప్. గతంలో రీనా చద్దా అండ్ కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో కూడా ఒక్కొక్కరితో 16 సంవత్సరాలు కాపురం చేశాడు. పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు. సరే, అమెరికాను వచ్చేసి దేశం విషయంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కాక, మోడీ బీజేపీ విషయం కొన్ని తేడాగా బాగుండొచ్చుగా, అంత మాత్రాన ప్రతిదీ బోతద్దున పెట్టి చూద్దామా? క్లియర్గా అతను సాంప్రదాయబద్ధంగా ఈ జూలైలో పెళ్లి చేసుకోబోతున్నాడు బెంగళూరులో. ఆమెకు ఆల్రెడీ కూతురు కూడా ఉన్నారు. ఆమె వచ్చేసి మన ఇండియా వేజ్ వచ్చేసి అద్భుతమైనటువంటి చాలా స్టోర్స్ ఉన్నాయట. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్లో టాపర్ అట. సో ఇది చెప్పుకుంటూ పోతే ఆమె కూడా కొంచెం సొసైటీలో మంచి పొజిషన్లో ఉంది. ఇతనో పొజిషన్లో ఉన్నాడు. ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నాడు రెండో భార్యతో కూడా. ఇంక ఇందులో తప్పేంటండి? ఏమండి, ఉంచుకుంటేనో లివ్ ఇన్ రిలేషన్ అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు చేస్తుంటే తప్పు. కానీ పద్ధతిగా పెళ్లి చేసుకుంటానంటే మీకు నచ్చకపోతే వదిలేయాలి తప్ప విమర్శిస్తూ కూర్చోకూడదు కదా. ఈ వయసులో పెళ్ళి ఏంటి, ఎంతమంది పెళ్లి చేసుకుంటాడు, ఎందుకు? వాళ్ళకి ఇష్టమైంది తోడుంది అనుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా చూడొద్దండి ప్లీజ్.